వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు యాదయ్య గౌడ్ గారు ఉన్నారు. యాదయ్య గౌడ్ గారు, ఈరోజు చూసుకున్నట్టయితే మన మున్సిపాలిటీకి సంబంధించి రిజర్వేషన్లు కూడా రావడం అనేది జరిగింది. రేపు మాపు ఎన్నికలకు కూడా వెళ్తున్నారు. అండ్ మీరు గతం నుంచి కూడా సర్పంచ్లకే ఇంకా బిల్లులు రాలేవు, మరి మున్సిపాలిటీ సంగతి ఏందని కూడా చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. ఈయన ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాక స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతానని మాట ఆ మాట తుంగలో దొక్కి వ్యవస్థని గాడి తప్పించి బీసీలను మోసం చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో ఏం చేయాలనే ఏం సాధించాలనే దాని మీద పెడుతున్నాం. గ్రామ పంచాయతీలకు ఇప్పటిదాకా ఇంకా నిధులు ఇవ్వలేదు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు అంతా అభివృద్ధి పనులు చేయాలని ఆశల మీద ఉన్నారు. పాత సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద అసలు కనీసము స్పందన లేదు. రేపు క్యాబినెట్ మీటింగ్ పెడుతుంటే మీరు ఏదో అంశము ఏదో పడేస్తారనే దాని మీద జనం చూస్తారు. కానీ మీరు ఏది లేకుండా ఏమి లేకుండా మీరు రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రంగా చూసుకుంటూ ఎన్నికలకు పోదామనే ఆలోచన ఉన్నది. మేము ఏమంటున్నామంటే, మీరు చేయవలసిన ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ గ్రామాల్లో ప్రజలు ఎదురు చూస్తారు. కొత్తగా గ్రామంలో గ్రామ పంచాయతీగా ఎన్నికైన సర్పంచ్ నా పెన్షన్ ఎప్పుడు ఇప్పిస్తావు, ఎప్పుడు వస్తుంది అనే దాని మీద చూస్తారు. ముసలోళ్ళకు వచ్చేది 2000 పెన్షన్ 4000కి ఇప్పిస్తావా అని సర్పంచ్ గారిని అడుగుతున్నారు. అదే విధంగా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పినావు, వాటి కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఇంకా కళ్యాణ లక్ష్మి పేద ఇంట్లో పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తామని 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తున్నారు, దాని మీద ఎదురు చూస్తున్నారు. కానీ అదంతా ఏది లేకుండా ఒక డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు నడుపుకుంటూ మీరు కాలం ఎలదీయాలని చూస్తున్నారు. దీన్ని ప్రజలు హర్షించరు. కాబట్టి మీరు ఎప్పటికైనా ప్రజాపాలన మీద ప్రజల అవసరాల మీద దృష్టి సాధించాలి. కానీ అది ఏది లేకుండా మీరు కాంట్రాక్టర్లకు ఉపాధి కల్పించినట్టు, మీకు కమిషన్ల కోసం వ్యాపారాలు చేస్తున్నట్టు పాలన కొనసాగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికీ సూటిగా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడంతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కేటట్టు నిధులు ఇవ్వాలి. కానీ అది ఏది లేకుండా మీరు పేరుకు ఎన్నికలు నిర్వహించి నిధులు ఇవ్వకుండా చేస్తే దీన్ని ప్రజలు హర్షించరు. మీకు మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా మీ ప్రభుత్వం మీద వ్యతిరేక విధానాల మీద మీ బుద్ధి చెప్పబోతున్నారు. కాబట్టి గ్రహించుకొని ఇప్పటికైనా ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మంత్రివర్గాన్ని కోరుతున్నా. అయితే ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్ చూస్తే గుర్తులు ఉండవు, దీనికేమో పార్టీ గుర్తులు ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు అంటున్నారు కదా, ఏదైనా దమ్ముంటే ఎన్నికలు పెట్టండి, ఎన్నికలు పెడితే మా దమ్మేందో చూపిస్తామని. మరి ఇప్పుడు బీఆర్ఎస్ దమ్ము చూస్తారనుకోవచ్చు. మొన్నటిదాకా సర్పంచులకు ఎన్నికలు పెడితే ఏమైందో తెలిసింది. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ పార్టీకి 90% సర్పంచులు ఎన్నికయ్యారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మద్దతుదారులు. అదే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఎన్నికలు పెడితే వాళ్ళకి ఎంత 50% వాళ్ళకు వచ్చినట్టే 50% వ్యతిరేకత ఉన్నది. ప్రజలు మిమ్మల్ని ఇప్పటికైనా అర్థం చేసుకో అని చెప్తారు. మున్సిపల్ ఎన్నికలలో కూడా ప్రజలు బుసకొట్టి మీ కాంగ్రెస్ ని పతనం చేయడానికి లాస్ట్ కు అసెంబ్లీ ఎన్నికలు పెట్టే వరకు మీకు కాటేసే పరిస్థితులలో ఈ ప్రజలు ఉన్నారు. కాబట్టి మీరు గ్రహించుకొని ఈ ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం.